మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, నేను నీకు ముందుగా పోవచ్చు. ఎవరు? మన దేవుడు మనకి ముందుగా పోవచ్చు. మెట్టగా ఉన్నటువంటి స్థలములను ఆయన సరళము చేస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియ ఆత్మీయ స్నేహితులారా, నీ ముందు మెట్టగా కనిపిస్తున్నటువంటి స్థలములు, నీ ముందు మెట్టగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు, ఇక నేను నా జీవితాన్ని కొనసాగించలేను, ఇంకా నేను దాన్ని ఎక్కలేను, ఇంకా ఆ సమస్యలోంచి నేను బయటికి రాలేను అని నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి మనతో ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు. మన ముందుగా ఎవరు వెళ్తున్నారంటే, మన దేవుడు వెళ్తూ ఉన్నాడు. మన ముందు మన రాజు వెళ్తూ ఉన్నాడు. మనము ఆరాధిస్తున్నటువంటి, మనము నమ్ముకున్నటువంటి మన రాజు మన ముందుగా వెళ్తున్నాడు కాబట్టి, రాజు వెళుతున్నటువంటి మార్గములు ఏ విధంగా సరళము చేయబడతాయి మనకి తెలుసు. ఆయన వెళుతున్నటువంటి మార్గాలు చాలా సుందరముగా, ఆయన వెళుతున్నటువంటి మార్గాలు ప్రయాణానికి అనుకూలంగా ముందుగా సిద్ధము చేయబడతాయి. కాబట్టి మనకంటే ముందు ఆయన పోవుచున్నాడు కాబట్టి, మనకంటే ముందుగా ఆయన వెళ్తున్నాడు కాబట్టి, మనకు అసాధ్యము అన్నటువంటి కార్యాలను, మనము చేయలేము అన్నటువంటి కార్యాలను ఆయన జరిగిస్తాడు మన కొరకు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో మెట్టగా ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఇంక నేను ఎక్కలేను అని ఆలోచన చేస్తున్నట్లయితే, ఆ మెట్టను ఆయన సరళము చేస్తానంటున్నాడు. నీ జీవితంలో ఏది నీకు మెట్టగా కనిపిస్తూ ఉంది? నా జీవితంలో నాకు ఏది ఎత్తుగా కనిపిస్తూ ఉంది? ఉద్యోగమా? వ్యాపారమా? నీ ఆత్మీయ జీవితమా? ఆర్థిక ఇబ్బందుల? ఏది నీకు మెట్టగా కనిపిస్తూ ఉంది? దాన్ని ఆయన సరళము చేస్తానంటున్నాడు. నీవు నేను ఎక్కిపోవటానికి అనుకూలమైనటువంటి మార్గాన్ని ఆయన సిద్ధం చేస్తాడు. అయితే ఆయన నీకంటే, నాకంటే ముందుగా వెళ్ళాలి అంటే, మన జీవితము ఆయనకిష్టమైనదిగా ఉండాలి. మన ప్రవర్తన ఆయనకిష్టమైనదిగా ఉండాలి. మన బ్రతుకు ఆయనకిష్టమైనదిగా ఉండాలి. నా ప్రార్థన జీవితము ఆయనకిష్టమైనదిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయనకిష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నామో, ఆయన మనకంటే ముందుగా మనము వెళ్ళవలసినటువంటి మార్గాల్లో ఆయన ప్రయాణము చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మనకంటే ముందుగా నడవాలి అంటే, ఆయనను మన జీవితంలో మనకంటే ముందుగా ఆయన్ని ఉంచాలి. మనకంటే ముందుగా ఆయన్ని ఉంచినప్పుడు ఆయన మన ముందు వెళ్తూ ఉంటాడు. మనం వెనకాల వెళ్ళొచ్చు. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన మనము మన జీవితంలో ముందు దేన్ని ఉంచుతున్నాం? మన తెలివినా, మన జ్ఞానాన్న, మన శక్తినా? ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మనకు ముందుగా ఉంటే ఆయన ముందుగా వెళ్తాడు. తర్వాత మనల్ని ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి అనుకూలముగా ఆయన సరళము చేస్తాడు. అట్టి కృప దేవుడు ఈ వాక్యమైన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.